మొక్కల్లో సాధారణంగా చాలా రకాలుంటాయి. కొన్ని మొక్కలు పువ్వులనిస్తాయి, మరికొన్ని మొక్కలు పండ్లనిస్తాయి. ఇలా మొక్కల్లో విభిన్నమైన రకాలైన జాతులుంటాయి. కానీ విశాఖలో నాన్ వెజ్ మొక్కుంది. ఏంటి నాన్ వెజ్ మొక్క అనుకుంటున్నారా? అయితే బిగ్ టీవీ అందిస్తున్న ఈ స్పెషల్ స్టోరీ చూడండి. విశాఖపట్నంలో జీవ వైవిధ్య ఉద్యానవనం విభిన్న మొక్కలకు నిలయంగా మారింది. ఇక్కడున్న నాన్ వెజ్ మొక్క అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది అత్యంత అరుదైన మొక్క అని నిర్వాహకులు అంటున్నారు. దీన్ని పిక్చర్ ప్లాంట్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం నెపెంథిస్. దీనిని కీటకాహార నాన్ వెజ్ మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఆకు చివరి భాగంలో బ్లాడర్ మాదిరిగా ఉంటుంది. దాని అంచు చివర మకరందాన్ని స్రవిస్తుంది. దీనికోసం పురుగులు, చీమలు బ్లాడర్ వద్దకు చేరి అందులోకి దిగుతుంటాయి. బ్లాడర్ జుగురుగా ఉండడం వల్ల పైకి రాలేక అందులోనే చనిపోతాయి. పిక్చర్ ప్లాంట్ ఆ పురుగులను జీర్ణం చేసుకుని అవసరమైన ప్రోటీన్లు ఉత్పత్తి చేసుకుని ఎదుగుతుంది. సాధారణంగా మేఘాలయ, అస్సాం వంటి ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కను సూర్యరశ్మికి దూరంగా పెంచుతారని జీవ వైవిధ్య ఉద్యానవనం నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మొక్కల్ని పరిచయం చేస్తున్నాను మీకు. నాన్ వెజ్ మొక్క, కార్నివోరస్ ప్లాంట్, ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అని చెప్పేటువంటి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. సో అందులో ఒక రకం మనకి పిక్చర్ ప్లాంట్ అని చెప్పేసి మేము ఇక్కడ పెంచుతున్నాము. దీని పేరు నెపెంథిస్. అయితే ఏంటి దీని తాలూకు స్పెషాలిటీ అంటే, ఇవి ఒరిజినల్గా నైట్రోజన్ డెఫిషియెంట్, అంటే నైట్రోజన్ దొరకనటువంటి నేలల్లో పెరిగేటువంటి మొక్కలు. అందుకని వీటిలో జన్యుపరంగా మార్పులు వచ్చాయి, జెనెటికల్లీ మోడిఫికేషన్స్ అయిపోయి ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ ఆకు నుంచి ఆకు చివరి భాగంలో అది ఒక చిన్న కూజా రూపంలో మార్పు చెందిందనమాట. అందుకని దీని పేరు పిక్చర్ ప్లాంట్ అని అన్నారు. ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ ఇన్సెక్ట్స్ దీని లోపలికి వెళ్తాయి. ఇందులో ఏదో ఉన్నది తినడానికి అని చెప్పేసి లోపలికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు లోపల ఉన్నటువంటి హెయిర్స్, చాలా చిన్న హెయిర్స్ ఉంటాయి, అవి ట్రాప్ చేసేస్తాయి ఆ ఇన్సెక్ట్స్ని. ట్రాప్ చేసినప్పుడు ఏంటవుతుందంటే అది బయటకు రాలేక అక్కడే ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు లోపల ఎంజైమ్స్ అన్నీ కూడా సెక్రీట్ అవుతాయి. మనకి స్టమక్లోను, ఇంటెస్టైన్లోను డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎలా సెక్రీట్ అవుతాయో అలాగే ఇందులో కూడా ఎంజైమ్స్ సెక్రీట్ అవుతాయి. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఆ ఇన్సెక్ట్స్ని కిల్ చేసి డైజెస్ట్ చేసేస్తాయి. సో వాటి బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో బయటకు రిలీజ్ అవుతాయి కదా, అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ ప్లాంట్స్ చేసుకుని దీనికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ని అవి తయారు చేసుకుంటాయి. సో అంటే ఏంటంటే ఇవి ఓన్లీ నైట్రోజన్ ప్రొడక్ట్స్ కోసం మాత్రమే ఇవి ఇన్సెక్ట్స్ని చంపుతున్నాయి. అదర్వైజ్ మొక్క అంతా గ్రీన్గా ఉంది కాబట్టి ఇది ఫోటోసింథసిస్ చేయగలదు, దాని ఆహారం అది తయారు చేసుకోగలదు. సో ఈ విషయం బాగా అందరికీ అర్థం అవ్వాలంటే, కొంతమంది అపోహ పడతారు ఏమని అంటే ఇన్సెక్ట్స్ తిని బతుకుతుంది ఇది అని. ఇన్సెక్ట్స్ తింటుంది, కానీ దేనికోసం అని అంటే ఓన్లీ ప్రోటీన్స్ కోసమే తింటుంది. మిగిలిన ఆహారం అంతా కూడా అది తనంతట తనే స్వయంగా తయారు చేసుకుంటుంది. సో ఇది మామూలుగా అయితే స్వయం పోషకమే. కానీ ఇదేంటంటామంటే కార్నివోరస్ అని ఎందుకు అంటామన్నంటే, ఇది ప్రోటీన్స్ని కోసం చెప్పి ఇన్సెక్ట్స్ని తింటుంది కాబట్టి కార్నివోరస్ లేదా ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అని చెప్పి అంటాం. రెగ్యులర్గా వాటర్ చేయాలి, కానీ చేస్తున్నప్పుడు మనం లిమిటెడ్గా చూసుకుని స్ప్రే చేయాలి. లోపల బాగా టెండర్ అంటే చిన్న స్టేజ్లో ఉన్న వాటికి మనం ఫిల్టర్డ్ వాటరే వేస్తాం, ఎక్కువ పొల్యూటెడ్ అది అవ్వకుండా ఉన్నవి వాడతాము. కొంచెం పెరిగిన తర్వాత అది ఎక్లిమటైజ్ అయిన తర్వాత ఇలా బయటకు తీసుకొని వస్తాం. బయటికి తీసుకొచ్చిన తర్వాత నార్మల్ వాటరే, కానీ ఎక్కువగా పోయకుండా స్ప్రే చేస్తాం అనమాట. బట్ కంటిన్యూస్గా ఆ వెట్నెస్ అనేది, ఆ మాయిశ్చర్ మాత్రం తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి వీటికి. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఎండాకాలం కదా, సో మాయిశ్చర్ లేకపోతే డెఫినెట్గా అవి ఎండిపోతాయి. సో చాలా కేర్ తీసుకుని పెంచాల్సిన మొక్కలు, రేరెస్ట్ ఆఫ్ రేర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి మొక్కలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించవు. చాలా అరుదుగా ఉండే ఈ మొక్కలను సైన్స్ కోసం, పిల్లలకు తెలియజేయడం కోసం పెట్టామని అన్నారు. వీటిని చూసేందుకు చాలా మంది వస్తారని అన్నారు. ఇలాంటి మొక్కల ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగిందని విద్యార్థులు అంటున్నారు. ఇది మాకు వైజ్ఞానికంగా ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలియజేస్తున్నారు. మేము సమతా డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కోసం. మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్స్. మేము ఈ బయోడైవర్సిటీ పార్క్ వచ్చిన తర్వాత తెలుసుకున్నాం ఇది పిక్చర్ ప్లాంట్ అని. మాకు కూడా ఇక్కడ ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఉమాబాల మేడం చెప్పారు, ఇది పిక్చర్ ప్లాంట్, దీన్ని నెపెంథిస్ అంటాము. దానికదే ఇది ఇన్సెక్టివోరస్ ప్లాంట్, కార్నివోరస్, ఇది కార్నివోరస్ ప్లాంట్స్ ఇవి. సో దట్ అది దానికది ఇన్సెక్ట్స్ని చంపుకొని ప్రోటీన్ ఫుడ్ దాని అంతట్లో అదే తింటుంది. మేము ఎక్కడ చూడలేదు, ఇదే ఈ బయోడైవర్సిటీ పార్క్లోనే చూసాం. ఇక్కడ బయోడైవర్సిటీకి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చాము. ఇక్కడ మీరు వెనకాల చూస్తే ఇది పిక్చర్ ప్లాంట్ అనమాట. దీన్ని కార్నివోరస్ ప్లాంట్ అని కూడా అంటారు.
దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఇది ఆటోట్రాఫ్ కూడా, అంటే తను ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినగలదు. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని తను క్యాప్చర్ చేసుకుని, ఇక్కడ మీరు ఇందాక చూసినట్టయితే అది ఓపెనింగ్ ఉంది కదా, అందులోకి ఇన్సెక్ట్స్ వెళ్తాయి అనమాట. సో వెళ్ళినప్పుడు అది ట్రాప్ చేసి దాని ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ ఎంజైమ్స్ అన్ని యాక్ట్ అయ్యి దాని ఫుడ్ కింద మార్చుకుంటూ ఉంటుంది. మీరు దీని యొక్క స్పెషాలిటీ అదనమాట. దీన్ని కార్నివోరస్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ ప్లాంట్ మేము ఇప్పుడు చిన్నప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో నార్మల్ జనరల్ నాలెడ్జ్ చూసాం, కానీ ఎప్పుడూ రియల్ లైఫ్లో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇక్కడ బయోడైవర్సిటీలో ఇదే ఫస్ట్ టైం మాకు చూడడం. చాలా హ్యాపీ అనిపించింది. For more videos like this, subscribe Big TV channel.